లేని వాళ్ళని వెతుకుతూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడని వెతుకుతుందో. అమ్మా, ఫోన్ చేసి అడుగుదాం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందా? అక్క ఎక్కడికి వెళ్ళదులే అమ్మా, వచ్చేస్తుంది. అమ్మా, ఈ ఫోటో బాగుంది కదా, ఫ్రేమ్ కట్టిద్దామా? అది కాదు, ఇదిగో ఈ ఫోటో బాగుంది. పోరా, దానికంటే ఈ ఫోటోనే బాగుంది. అమ్మా నువ్వు చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పమ్మా, ఈ రెండిట్లో ఏది బాగుంది? నిజంగా బావ బతికే ఉన్నాడు అక్క. ఉంటే ఎక్కడున్నాడు? ఇవాళ నెలలో మొదటి శుక్రవారం అంటే ఈ దిగులేని రామకృష్ణ ఏ దిగులు లేకుండా నట్టింట్లో కూర్చొని నచ్చినంత తాగొచ్చు. అంత లేదు నాన్నాజీ. పర్మిషన్ ఉంది కదా అని అన్లిమిటెడ్ గా తాగాలని ఆశపడకు. తెలుసుగా, మెయ్యాంపూర్ మహాలక్ష్మి. తాగి న్యూసెన్స్ చేస్తున్నావని తీసుకెళ్లి సల్లో పడేస్తాను. చాలే, నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేస్తే 4 చోట్ల లంచాలు తీసుకుని 2 చేతులతో సంపాదిస్తావనుకుంటే నీతి నిజాయితీ అంటూ చివరికి నన్నే సెల్లో పడేస్తానంటావా? చట్టానికి ఎవరు చుట్టాలు కాదు నాన్నాజీ, అందరూ సమానులే. రూల్స్ రూల్సే. రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ నువ్వు ఆ ఉమారాణిలా తయారయ్యావమ్మా. అంకుల్, ఉమారాణి ఎవరు? ఏ భీమవరంలోనో రామవరంలోనో ఉండే ఉంటుందిలే ప్రణయ్. మొదలైందా? మొదటి పెగ్గు పూర్తవక ముందే మొదలైందా? ఈయన మాటలేం పట్టించుకోకు బాబు. తాగితే ఏం మాట్లాడతాడో తెలీదు. మనకు తెలియనివి, ఆయనకి గుర్తొచ్చినవి అన్నీ వాగుతాడు. మందు తాగితే నానాజీ ఏదేదో మాట్లాడతాడు. అమ్మాజీ చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు ప్రణయ్ని కూడా మందు తాగమందాం. ప్రణయ్కి తన గతం గురించి ఏమైనా గుర్తుకొస్తుందో చూడాలి. ఏమయ్యో, తాగితే తాగామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టుండాలి. పక్కింటి శ్రీనివాస్ లాగా. ఆంటీ ఆంటీ, పక్కింటి శ్రీనివాస్ ఎవరు? ఇందాక మా నాన్నాజీ ఉమారాణి అన్నాడుగా, ఆవిడ భర్త. అమ్మాజీ, నువ్వు దీని సంగతి చూడు. ప్రణయ్, నువ్వు కూడా మందు తాగుతావా? అక్క, నాన్నకి తాగాక తల తిరుగుతుంది, ఈయనకి తాగక ముందే తల తిరుగుతుంది. ఇక ఈ తాగటం అవసరమా? పల్లవి, నాకు మగపిల్లలు లేరు కదా అని మీతోనే అన్నీ షేర్ చేసుకున్నాను. అలా అని మందు కూడా షేర్ చేసుకోలేను కదా. నాకు దొరికిన కంపెనీని ఎందుకు చెడగొడతావు? ప్రణయ్, నువ్వు తాగుతావులే. నువ్వు పోయి గ్లాస్ తీసుకురాపో, వెళ్ళు. క్యారీ ఆన్. తీసుకురా. తీసుకోండి.
చాలా రోజుల తర్వాత తాగటానికి నాకు తోడు దొరికాడు. భగవంతుడా, ఈ తోడు నిండు నూరేళ్లు ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి. ప్రణయ్, తీసుకో తీసుకో. పర్లేదులే, తిను 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 తిను. ప్రణయ్, నేను వరంగల్లో డ్యూటీ చేసేటప్పుడు ఒక్కొక్క రౌడీ షీటర్ నన్ను చూస్తే పరుగే పరుగు పరుగే పరుగు. నాకేదో కనిపించింది. నాకేదో వినిపిస్తుంది. నాకేదో వినిపిస్తుంది. ప్రణయ్, ఏం వినిపిస్తుంది? ఏం వినిపిస్తుంది? నాకేదో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది ప్రణయ్? ఏం కనిపిస్తుంది? నాకేదో వినిపిస్తుంది. ట్రై చేయి ప్రణయ్, ట్రై చేయి. చెప్పు ప్రణయ్, ఏం వినిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ట్రై చేయి, ట్రై చేయి ప్రణయ్. ట్రై చేయి ప్రణయ్, ఏం వినిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ప్రణయ్, ట్రై చేయి, ట్రై చేయి. నాకేదో కనిపిస్తుంది. ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి ప్రణయ్. డీటెయిల్డ్ గా విను. ఏం వినిపిస్తుందో డీటెయిల్డ్ గా విను. కాన్సంట్రేషన్ తో చూడు. ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి, ట్రై ట్రై. కనిపిస్తుంది. ఇప్పుడు బాగా వినిపిస్తుంది. కనిపిస్తుంది. బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? హస్తమన గతం గతం అని చంపేస్తావా అబ్బాయిని? పల్లవి, మజ్జిగ తీసుకురామా. తనకేదో గుర్తొస్తుంది. ఎవరు గుర్తు రావాల్సిన అవసరం లేదు. జరగరాంది ఏమైనా జరిగిపోతే ఎవరికని బదిలిస్తావు? ఏమని బదిలిస్తావు? అమ్మా, బాబు, మెల్లిగా పట్టుకో. లే రెడీ, లే జాగ్రత్త, మెల్లిగా.
ఇక్కడున్నావా? మంచినీళ్ళు తాగుతున్నావేంటి? ఆకలిస్తుందా? మరి ప్రభువుకి ఎందుకు ప్రార్థన చేయలేదు? ఇదిగో నీకోసం సగం అన్నం తీసి బాక్స్లో పెట్టాను, తిను. వార్డెన్ రూమ్లోనే ఉందిలే, నువ్వు తిను. ఎక్కింది దిగిందా బాబు? దిగినట్టే ఉంది, కానీ తల దిమ్ముగా ఉంది. ఏంటి ఏదో వినపడుతుంది కనపడుతుంది అన్నావు? మందెక్కేసరికి ఏదైనా గుర్తొచ్చిందా? అప్పుడేం గుర్తొచ్చిందో ఇప్పుడు గుర్తులేదు మహాలక్ష్మి. మరి కిటికీలోంచి ఏం చూస్తున్నావు? కనపడని గతాన్నా? పడుతున్న వర్షం చినుకుల్ని చూస్తున్నాను. అలా చినుకుల్ని చూస్తే ఏమనిపిస్తుంది? అదేదో పెద్దవాన కొడితే పంటలు బాగా పండుతాయి అనిపిస్తుంది. అంత పెద్ద వాన హైదరాబాద్లో పడితే పడవలేసుకొని తిరగాలి. బోర్లు ఎండకుండా ఉండే అంత వాన పడితే చాలు. వానకు కూడా రేషన్లు కాషన్లు ఏంటి మహాలక్ష్మి? అబ్బా నువ్వే దువ్వాలి. అంత లేదు. నీ గతంలోంచి ఎవరినైనా వచ్చి దువ్వి వెళ్ళమని చెప్పు. నా గతంలో తల దువ్వేవాళ్ళు ఎవరున్నారు నాకేం తెలుసు? ఉంటే కనపడట్లేదని వెతికేవాళ్ళు కదా. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? వాతావరణం ఇలా ఉంటే, ప్రేమించే మనిషి దూరంగా ఉంటే, ఆ దూరంగా ఉన్న మనిషి గుర్తొచ్చి మనసంతా అదోలా మారిపోతుంటే, ఒక ప్రేమికుడికి నిజంగా ఎంత విరహంగా ఉంటుందో
అలా ఉంది నాకు. నీ గతంలో నువ్వు ప్రేమలో పడ్డావేమో, అందుకే ఇలా అనిపిస్తుంది. ఒక పంచి, ఇదే భావం ఇంత సజీవంగా ఉన్నప్పుడే ఈ ఫీలింగ్స్ ని పాట రూపంలో రాసి న్యాచురల్ గా వస్తుంది. హా? అవును, ప్రతి ప్రేమికుడి మనసు టచ్ చేసినట్టు అవుతుంది. ఒక్క నిమిషం అదే మూడ్లో ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో ఇది తీసుకో. బాగా గుర్తుపెట్టుకో, నువ్వే ఒక ప్రేమికుడివి. నీ ప్రియురాలు దూరంగా ఉంది. ఆమె మనసు నీ కోసం వెతుకుతోంది. నీ మనసు ఆమె కోసం ఆరాటపడుతోంది. విరహంతో నువ్వు పడే బాధని పదాల్లో నింపేసి, ఆ పాటలో ప్రేమ నిండి ఉండాలి. ఆ పదాల్లో నీ బాధ కనిపించాలి. అక్క, ఏటి సార్ ఇక్కడ ఆపారు? ఏటని కావాలా చెప్పండి, నేను తెస్తాను. తేవడానికి వాడి దగ్గర ఉన్నది తమలపాకో తప్పేలోనో కాదురా, టాలెంట్, డప్పు కొట్టే టాలెంట్. అందరిలో ఉన్న కళల్ని క్యాప్చర్ చేస్తాడు కలై రాజా. నువ్వు క్యాప్చర్ చేయవరా, కాపీ కొడతావు, అది నాకు మాత్రమే తెలుసు. వెదవ వాయిస్ లేసుకుందే చాలు, ముందు వాడి డప్పు సౌండ్ రికార్డ్ చేయి. నా జీవితం చివరికి వాళ్ళు కూడా వదిలిపెట్టవరా? దిక్కుమాల రోగం వచ్చి పోతావరా దరిద్రుడా. వావ్, సూపర్ సూపర్, వెరీ నైస్, చాలా బాగా వాయించారు. గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. రైట్ పదరా. బాబు గారు, ఎంతో కొంత ఇచ్చేయాలండి బాబు గారు. ఎందుకు? మీకోసం ఎంతసేపు డప్పు వాయించానుగా బాబు గారు. అయితే నువ్వు కూడా నాకు ఎంతో కొంత ఇవ్వు. అదేంటి బాబు, నేనివ్వడం ఏంటి? ఇంతసేపు నేను నీకోసం డాన్స్ చేశాను కదా, అందుకు. చిన్నపిల్లాడు ఉన్నాడు బాబు, కొంచెం చూసి ఇవ్వు బాబు. నాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు బాబు, వాణ్ణి మేపాలి.
నువ్వు కూడా తోచినంత ఇవ్వు. అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడు అంటే ఎలా ఉంటాడో అనుకున్నాను. ఇన్నాళ్ళకి నా కోరిక తీర్చారు బాబు.